హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరి కోసం నోరూరించే బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా. బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి మనం మైదా పిండిని తీసుకోవాలి. నేనైతే 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. 1 కప్ మైదా పిండికి 1/2 కప్ నెయ్యిని తీసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఆయిల్ నెయ్యిని మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న నెయ్యిని మాత్రమే మనం పిండిలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు వీడియోలో చూపించిన విధంగా మనకు ముద్ద అనేది రావాలి. తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా పిండిని అనేది మనం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని మనం లాగాలి. అది లాగడం ద్వారా మనకు బాదుషా అనేది లేయర్స్గా మంచిగా వస్తుంది. ఆ తర్వాత పిండిని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని సాఫ్ట్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో ఈక్వల్గా అంతే షుగర్ని మనం తీసుకోవాలి. 1 కప్ పిండికి 1 కప్ షుగర్ని తీసుకొని 2 to 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని మనము షుగర్ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మరో బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఆ పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మన 2 హ్యాండ్స్ మధ్యన పెట్టి రౌండ్గా తిప్పి దానికి హోల్డ్ చేసి లైట్గా ఆయిల్ ఉన్నప్పుడు మనము ఈ బాదుషాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మన స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. ఇదే విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్రాసెస్ని మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో అదే విధంగా మనం తీసుకున్న పిండిని మొత్తం రౌండ్గా బాదుషాలని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టవ్ పైన పాకం పెట్టుకున్నాం కాబట్టి పాకం అనేది మనకు లైట్గా బంకలాగా వస్తే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. పాకంలోకి మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న బాదుషాల్ని పాకంలోకి వేసేసుకోవాలి. లైట్గా తీసుకుంటూ పాకంలోకి వేసేసుకోవాలి. బాదుషాను పాకంలో 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలి. అలాగే బాదుషాకి పాకం మంచిగా పట్టుకున్న తర్వాత మనం అందులో నుంచి పక్కకు తీసుకోవాలి. అంతవరకు దాకా పాకంలోనే మన బాదుషాలని ఉంచుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఉంచేసుకోవాలి. తరువాత పాకం నుంచి మనం వేరే బాండీలోకి సర్వ్ చేసేసుకొని తినాలి. చాలా బాగా వచ్చింది బాదుషా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా ఈ మెజర్మెంట్స్తో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా బాదుషా అనేది రెడీ అయిపోతుంది.